హాయ్ గాయస్, వెల్కమ్ టు మతిన్ వ్లాగ్స్. స్టార్ట్ అయినాం, జిమ్కి వెళ్తుంటే కొన్ని వెహికల్స్ అటు ట్రాక్టర్. ఓకే ఓకే మాటలు వస్తలేవు, అయినా ఏదో మాట్లాడని ట్రై చేస్తున్నా. ఓకే యా చూస్తే నేచర్ బాగుంది. పక్కన ఏదో బుల్డోజర్ లెక్క ఉంది, అది ఏంటిదిరా? ఓకే ఏంటిదోలే. ఇక నేచర్, చెట్లు, అటు పక్కన కొండలు చూడడానికి అన్నీ బాగున్నాయి. వెదర్ ఇవాళ క్రేజీ ఉంది. ఇక నా ఫ్రెండ్ మహేష్ తోటి అలా వెళ్తున్నాం జిమ్కి. ఇక డైలీ వెళ్తాం, కానీ ఇవాళ ఏదో మీకు తెలియాలని అలా షూట్ చేస్తున్నా. ఇది చూస్తే చిలుపురు గుట్ట చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఓకే చూడండి ఇక వేరే ఉంది. నేచర్ కదా, నేచర్ అంటే ఎంతైనా బాగానే ఉంటుంది. ఇక ఇక విశేషాలు ఏమున్నాయంటే ఏం లేవు చెప్పుకోవడానికి. ఇక జిమ్ కదా, ఇక డైలీ వెళ్ళాల్సి వస్తుంది మాకు. ఇక ట్రావెలింగ్లో రావడానికి పోవడానికి ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. అవన్నీ సరే, అవి వేరే ముచ్చట. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసాం. ఈ రోడ్ చూడడానికి బాగుంది, ఆ ఫ్లవర్స్ తోటి, ఆ రెడ్ ఫ్లవర్స్ తోటి సూపర్ ఉంది కదా. నాకు నచ్చింది అబ్బా. యా నా బండి స్పీడ్ కూడా బాగుంది. మనోడు బాగా నడుపుతున్నాడులే. ఆ స్పీడ్కి, ఆ గాడుపుకి మొబైల్ షేక్ అవుతుంది. ఓకే ఇంకెంతసేపు అని వెయిట్ చేయాలి? కొద్దిసేపు అయితే వచ్చేస్తుంది అనుకుంటా. ఇక మెల్లమెల్ల చీకటి అవుతుంది. సరే ఇంకా అంటే చెప్దాం, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇవాళ థర్స్డే కదా, ఇవాళ ట్రైసెప్ వర్కౌట్ అన్నట్టు. ట్రైసెప్లా తెలుసుగా, ట్రైసెప్ అంటే తెలిసే ఉంటుందిలే, తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు బాడీ బిల్డింగ్ గురించి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చే ఉంటుంది. లేదు ఇంకా ఒక 7 కిలోమీటర్స్ ఉంది నాకు తెలిసి. ఇప్పుడు వస్తుంది కమాన్. ఇది ఇక్కడ ఫేమస్ అన్నట్టు, చిన్న పెండియాలు ఇది. అక్కడ ఇక మా కోసం ఒక ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తుంటారు అన్నట్టు. ఇక మేము ముగ్గురం వెళ్తాం డైలీ. వచ్చేసాం, ఇదే కమాన్. ఓకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్ కోసం. ఛాన్స్ సేపు అవుతుంది అంటే ఒక 1 minute అయిందిలే, ఛాన్స్ సేపు అయింది ఓవరమ్మ చెప్పిన. ఇటు చూస్తే హైవే చూడడానికి బాగుంది. కమాన్ చూడండి, క్రేజీ ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది అబ్బా, మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నాకైతే ఈ వ్యూ కూడా బాగా నచ్చింది. ఇక చూసి వెయిట్ చేస్తున్నా. వచ్చేసిన ఫ్రెండ్, కూర్చున్నాం, వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 5 kilometers ఉందనుకుంటా. 5 కాదు 6 అనుకుంటా మేబీ. ఇక ఒకటి చూడండి, లారీ వచ్చేసింది. అబ్బా గుద్దుతాడేమో అనుకున్నా, కానీ గుద్దలే. ఇక పక్క నుంచి వెళ్తున్నాం. ఇది డివైడర్, అప్పుడు జాగ్రత్త ఉండాలి, లేకపోతే పోతాం. ఇక ఇంకొక 2-3 kilometers అనుకుంటా. ఇది గన్పూర్ అండి. ఇక్కడ బ్రిడ్జ్ వేరే ఉంటుంది, వ్యూ మాత్రం. ఇది ఎర్లీ మార్నింగ్ సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి నైట్ కూడా బాగానే ఉంటుంది అనుకో, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు చూసినా లారీలు తిరుగుతూనే ఉంటాయి 24/7. చూడండి పక్కన రెండు లారీలు వెళ్తున్నాయి, ఇటు ఒకటి అటు ఒకటి, గ్యాప్ లేకుండా. ఇక దీంట్లో మనోడు కొట్టింది చూడు సప్పు అని. ఏమనుకుంటున్నావు, మహేష్ రైడర్ అక్కడ అంటే. సరేలే అండి, వారి గురించి పొగడ్తలు వద్దులే అంటే, చెప్పడానికి ఎక్కువనే ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మన మహేష్ గురించి కూడా చెప్తా. ప్రజెంట్ అయితే వచ్చేసింది జిమ్, లెఫ్ట్ కొడితే జిమ్. ఇక వచ్చేసింది, లోపల వెళ్దాం గాయస్. ఇక ఈ స్టెప్స్ లెగ్ వర్క్ కూడా కొట్టాం, సుక్కలు కనబడతాయి. అట్లా మీదికి ఎక్కుతున్నా. లోపలికి ఎంటర్ ఇచ్చాను. అండ్ చూడండి గాయస్, దిస్ జిమ్. అబ్బా వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. అప్పటికే వర్షం వేరే లెవెల్ కొడుతుంది, మా వల్ల అయితే లేదు. మొత్తం ముద్ద తడిచేసాం. ఎంత వర్షం కొడుతుందంటే చూడండి, వేరే లెవెల్ కొట్టింది.